కేటీఆర్ అసలుకి ఛీ ఈ పేరింటనే అసహ్యం వేస్తుంది. హూ ఇస్ వెరీ మచ్ నాలెడ్జబుల్ పర్సన్, ఎథికల్ గా మాట్లాడతాడు, గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి తెలుసు, తోపు తురుము అని అన్నారు కొంతమంది. అసలు నిజంగా అసలు చదువుకున్నాడా చదువుకోలేదా అర్థమైతలే. ఒకప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉండేనా, ఫోన్ ట్యాపింగ్ మంత్రిగా ఉండేనా, అసలు అతను ఒక మున్సిపల్ శాఖ మంత్రినా లేకపోతే కొంపలు ముంచెత్తే మంత్రినా అర్థమైతలే. మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మనం ఆశ పడితే ఈ కల్వకుంట్ల కుటుంబం రూపంలో 10 సంవత్సరాలలో మనకి కుంభకోణాలు, లిక్కర్ స్కాములు, ఈ ఫోన్ ట్యాపింగ్లు. అసలుకి నిజంగా కూడా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేసి కుటుంబం మధ్యలో, భార్యాభర్తల మధ్యలో మాటలు అంత అసలు దౌర్భాగ్యం ఏముంది, అలా ఆనందం ఏముందో అర్థమైతలే. భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు విని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు విడిపోయేటట్టుగా కూడా చేసిండంట. అసలుకి ఏం సంతోషమో ఏం శునకానందమో అర్థమైతలే. వాళ్ళ అయ్యనేమో కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినా అని అంటాడు. అతను ఉద్యమకారుడే కావచ్చు, కానీ పాపం ఈ వయసులో రామకృష్ణ అనుకునే వయసులో ఒక బిడ్డనేమో లిక్కర్ స్కామ్, ఒక బిడ్డనేమో ఫోన్ ట్యాపింగ్. అసలు నిజంగా కూడా మన తెలంగాణకి ఇలా అవసరమా?